ఏమేం కిట్ వస్తుందంటే ఫ్రంట్ 2 ఫోక్ ల్యాంప్స్‌కి వస్తుంది. ఇదొకటి వేయించాను. ప్రైజెస్ కూడా చెప్తాను. బట్ అదే ప్రైస్ ఉంటుందని చెప్పి నాకు తెలీదు. ఏమేం యాక్సెసరీస్ వేయించారో ఒక ఫుల్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఒక లెంతీ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇకపై నుంచి కంటిన్యూగా పోస్ట్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాను. ప్రతిసారి అలానే అంటున్నాను. బట్ కొన్ని అనేక కారణాల వల్ల కుదరట్లేదు. చాలా మంది అసలు తార్‌కి ఏమేమి యాక్సెసరీస్ వేయించారో ఒక ఫుల్ లెంత్ వీడియో చేయండి అని చెప్పి చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 3, 4 వీడియోస్ పోస్ట్ చేశాను. నేను తార్ రాక్స్ గురించి, కొన్ని యాక్సెసరీస్ గురించి ఏమేమి వేయించారో ఒకసారి క్లియర్‌గా వీడియో పెట్టండి అని అన్నారు. సో దాని గురించి ఇప్పుడు నేను తార్ రాక్స్‌కి షోరూమ్‌లో ఏమేమి యాక్సెసరీ వేయించానో, అవుట్ ఆఫ్ షోరూమ్‌లో ఏమేమి యాక్సెసరీస్ వేయించానో మీకు క్లియర్‌గా ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ప్లస్ ప్రైజెస్ కూడా చెప్తాను. బట్ అదే ప్రైస్ ఉంటుందని చెప్పి నాకు తెలీదు. బట్ రఫ్‌గా ప్రైస్ అటు ఇటు చేంజ్ అవ్వచ్చు. రికార్డింగ్ టు ద తెలంగాణలో ఒక ప్రైస్ ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రైస్ ఉండొచ్చు. రేట్స్ కూడా పెరుగుండొచ్చు, తగ్గుండొచ్చు, తెలీదు. బట్ రఫ్‌గా నేనేపించిన ప్రైజెస్ అయితే చెప్తున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ వస్తే ఇక్కడ నేను వేయించింది ఈ బంపర్ కి కింద ఇదొకటి వేయించాను. నేను టోటల్ ప్రైస్ లిస్ట్ వీడియో మధ్యలో ఎక్కడైనా ఒక స్క్రీన్ షాట్ పెడతాను. ప్రైస్ లిస్ట్ మీరు చూసుకోవచ్చు. ఇదొకటి వేయించాను. కింద రేడియేటర్ గార్డ్ ఒకటి పెట్టించాను. అండ్ ఫ్రంట్ బంపర్ కే ఇవి ఒకటి యాక్సెసరీస్ వస్తాయి. ఇది ఒకటి పెట్టించాను. ఇది మొత్తం ఒక కిట్ వస్తుంది. పియానో ఫినిషింగ్ అంటారు. ఏమేం కిట్ వస్తుందంటే ఫ్రంట్ 2 ఫోక్ ల్యాంప్స్ కి వస్తుంది. అండ్ దీనికి వస్తుంది. ఈ హ్యాండిల్ కి ఇక్కడ చిన్న పీస్ లాగా వస్తుంది. యాక్చువల్ గా ఫుల్ వచ్చి ఉంటే బాగుండు. బట్ ఇక్కడ చిన్న వరకు ఇంతవరకు చిన్న పీస్ లాగా వస్తుంది. మనకి ఇక్కడ నుంచి బటన్ ప్రెస్ ఉంటుంది కాబట్టి మేబీ ఫుల్ ఇవ్వలేదేమో. బట్ ఫుల్ గా దాన్ని కూడా అలానే క్లీన్ గా ఫుల్ కవర్ ఇచ్చి ఇట్లా మధ్యలో హోల్ లాగా ఇచ్చి ఉంటే బాగుండేది. ఇంతవరకే ఇచ్చారు. దీనికి కూడా సేమ్ కవర్, స్మూత్ ఫినిషింగ్ ఉండదు, ఈ ఫినిషింగ్ లో ఉంటుంది. దానికి కూడా నేను ఫుల్ కవర్ ఇలా వేయించాను. బ్యాక్ సైడ్ డేంజర్ లైట్ కి ఇలా వస్తుంది. ఇది ప్లాస్టికే బట్ చూడడానికి కొంచెం లుక్కీగా ఉంటుంది. అంతే తప్ప ఇంకేం లేదు. ఇది ఒకటి వేయించాను. ఇదంతా ఈ కిట్ లోనే వస్తుంది అనమాట. ఇక్కడ సైడ్ కూడా దీనికే వస్తుంది అండ్ దీనికే వస్తుంది. డోర్ ఓపెన్ హ్యాండిల్ కూడా ఈ 2 పీసెస్ వస్తుంది. మొత్తం కిట్ కాబట్టి వచ్చేది ఈ కిట్ లో 1 2 ఫ్రంట్ ఫోక్ ల్యాంప్స్ కి, సైడ్ ఇండికేటర్స్ కి, డేంజర్ లైట్ కి, కింద దీనికి టోటల్ పియానో ఫినిషింగ్ కిట్ అంటారు. ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా ఫుల్ గా వస్తుంది. ప్లస్ ఈ కిట్ తో పాటే ఇది కూడా వస్తుంది. మొత్తం సెట్ అది ఇట్లా ఫుల్ బాడీ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు. అండ్ ఇక్కడ కట్ అయిపోతుంది. ఇగోండి మీకు పీస్ చూపిస్తాను. ఇక్కడ కట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఈ చిన్న బిట్టే ఉండదు. అక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఇటు నుంచి ఇలా ఫుల్ ఇక్కడ వరకు వస్తుంది. డోర్ వైజర్స్ అండ్ సైడ్ బీడింగ్స్, అప్పర్ బీడింగ్, లోయర్ బీడింగ్ ఈ రెండు వేయించాను. ప్లస్ మడ్ ఫ్లాట్స్ యాక్చువల్ గా చాలా మంది షోరూమ్స్ లో మడ్ ఫ్లాట్స్ అంటే ఓన్లీ ఇదొకటి బ్యాక్ సైడ్ ది ఇదొకటే వేస్తున్నారు. బట్ ఇది కూడా కంపల్సరీ వేయించాలి. వేయిస్తేనే మనకి ఏదైనా మడ్ వచ్చినప్పుడు దీనిపైకి రాకుండా ఉంటుంది. లేదంటే ఇక్కడ అంతా మట్టంతా పడిపోతుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే మనం స్టెప్ పెట్టి ఏదైనా ఎక్కేటప్పుడు స్క్రాచెస్ పడకుండా ఇదొకటి వస్తుంది. అట్లే ఫ్రంట్ 2 డోర్స్ కూడా వస్తుంది. బట్ నేను దాన్ని తీసి వేరేగా వేయించాను. దాన్ని తీసి మాత్రం నేను ఇక్కడ షోగా పెట్టాను. యాక్చువల్ గా ఇక్కడ వస్తుంది బట్ అది చిన్న పీస్ లాగా వస్తుంది. ఇక్కడ కూడా స్క్రాచెస్ పడతాయని ఇచ్చాను. దీన్ని వేస్ట్ కాకూడదని ఈ పీస్ ఇక్కడ షోగా ఉంటుందని ఇలా ప్లేస్ చేసా, ఫిక్స్ చేసుకున్నా. ఇది ఆఫ్టర్ మార్కెట్, ఇది షోరూమ్ లోనే వేయించాను. భీమ్లా కంపెనీ వాళ్ళది ఉంది కదా, వాళ్ళ దగ్గర నుంచి ఇది తెప్పించాను. ఇది కూడా షోరూమ్ లోనే వేయించాను. వీల్ ఆర్చెస్ గురించి అయితే మీకు తెలుసు. వారణాసి నుంచి అయితే నేను డైరెక్ట్ అఫీషియల్ షోరూమ్ నుంచే తెప్పించాను. అది మహేంద్ర షోరూమ్ లోనే, వారణాసి రాజ్ ఆటో మహేంద్ర షోరూమ్ అని చెప్పి అక్కడి నుంచి వేరే మనకు తెలిసిన వాళ్ళ కాంట్రాక్ట్ తో అక్కడి నుంచి తెప్పించాను. వీల్ ఆర్చ్ క్యాప్స్ అయితే ఈ పార్ట్ షోరూమ్ లోనే వేయించాను. అండ్ ఈ పియానో ఫినిషింగ్ షోరూమ్ లోనే వేయించాను. ఇది షోరూమ్ లోనే వేయించాను. ఈ 2 బీడింగ్స్ షోరూమ్ లోనే వేయించాను. ఇది బయట వేసాను, ఇది షోరూమ్ లో వేశారు. ఇది డిక్కీ దగ్గరది. బట్ నేను ఆఫ్టర్ మార్కెట్ లోపల వేసి ఇది ఇక్కడ బయట వేశాను. తార్ అనే బ్యాచింగ్ తో వేయించాను. ఇది కూడా ఆఫ్టర్ మార్కెట్ బయట వేయించాను. ఇట్లా తార్ అని చెప్పి మనం ఆన్ చేసినప్పుడు బ్యాచింగ్ వస్తుంది. అట్లే వెహికల్ ఆన్ చేసినప్పుడు ఎలా వస్తుందో కూడా చూపిస్తాను చూడండి. వెహికల్ లోకి వెళ్ళి ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ బ్లూ కలర్ వస్తుంది, దాని తర్వాత వైట్ వస్తుంది. మీకు ఒకసారి చూపిస్తాను.
వైట్ వచ్చి ఇట్లా వైట్ ఆల్వేస్ స్టాండ్ బై వైట్ ఉంటుంది. 4 ఇండికేటర్స్ ఇచ్చినప్పుడు కూడా ఇట్లా సైడ్ కి మనకి ఫ్లాష్ అవుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. కొంతమంది వైర్ కట్ చేసి వేస్తారు. వైర్ కట్ చేయకుండా డైరెక్ట్ ప్లగ్ ఇన్ ప్లే ఉంటే బాగుంటుంది. ప్రాబ్లం అయినప్పుడు వారంటీ రాకపోవచ్చు. నేనైతే ప్లగ్ ఇన్ ప్లే తోనే వేయించాను. థార్ రాక్ ఓనర్స్ క్లబ్ అని చెప్పి ఇది అమెజాన్ లో ఆర్డర్ చేశాను. ఇది స్టిక్కరింగ్ చేయించాను, ట్రావెల్ విత్ మీ అని చెప్పి. ఎక్స్ట్రాగా ఇంకేమైతే నేను చేయించలేదు. ఎక్స్ప్లోర్ ద వరల్డ్ అని చెప్పి అండ్ డీజిల్ బ్యాచింగ్ ఇవి కూడా నేను ఆన్లైన్ లోనే ఆర్డర్ చేశాను. స్టిక్కరింగ్ వచ్చి సేమ్ నా థార్ 3 డోర్ కి ఎలా ఉండేదో అలానే స్టిక్కరింగ్ చేయించాను. నా యూట్యూబ్ ఛానల్ పేరు టోటల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇది మన వెహికల్ వ్యూ ఇట్లా స్టిక్కరింగ్ చేయించాను. ఇది ఒక రిఫ్లెక్టర్స్ లాగా వేయించాను. ఇవి కూడా అమెజాన్ లో నుంచి ఆర్డర్ చేశాను. నాకు అదే చాలా సింపుల్ గా నీట్ గా అనిపించింది. చాలా మంది కొంచెం లైట్ దాని వెనక అలా పెడతారు. నాకు అంతగా నచ్చలేదు. నాకు ఇదే బాగా అనిపించింది. సో ఇందుకే సింపుల్ గా ఉంచేసాను. ఇది కూడా అమెజాన్ లోనే ఆర్డర్ చేశాను. జస్ట్ స్టిక్ చేసేయడమే. ఇక దీనికి మించి అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ నేను ఇంకేమి వెహికల్ కి అయితే చేయించలేదు. దీని వరకు నాకు ఆల్మోస్ట్ ఆల్ కాస్ట్ వచ్చి షోరూమ్ లో ఇంచుమించు 60,000 to 70,000 అయింది. ఆఫ్టర్ మార్కెట్ లో వేయించినటి కొన్ని అమెజాన్ లో ఆర్డర్ చేసినట్టు ఆఫ్టర్ మార్కెట్ లో వేయించినట్టు 25,000 దాకా అట్లా పడింది. అసలు ఇలా ఇంతవరకు వేయిస్తేనే వెహికల్ అయితే చాలా బాగా లుక్ ఉంది. ఇంక దీనికి మించి ఎక్స్ట్రాగా చేయించాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రంట్ లైట్ కూడా పెడతారు. నేను చాలా వెహికల్స్ కి చూసాను. అది పెట్టిన తర్వాత అది 3mm టేప్ తో పెడతారు. చాలా వరకు ఊడిపోయి ఎందుకంటే ఎయిర్ తగిలినప్పుడు దాన్ని షేక్ అయిపోవడం, ఇక్కడ నుంచి ఇలా వైరింగ్ లోపలికి వెళ్ళడం, అసలు అది వేపిస్తే కూడా వెహికల్ అదొక అయిన లుక్ వస్తుంది. మేబీ ఇష్టం ఉండేటోళ్ళు వేయించొచ్చేమో, బట్ నాకేమో అంతగా నచ్చలేదు, అందుకని వేయించలేదు. ప్రోమ్యాన్ ది పైన రూఫ్ క్యారేజ్ వేయించాలి. బికాస్ ఆఫ్ మనం ట్రావెల్ చేసేటప్పుడు పైన టెంట్ తో పడుకోవడానికి ఆ రకమైన రూఫ్ క్యారియర్ వేయించి ప్లస్ మన సన్ రూఫ్ కూడా ఉపయోగించేట్టుగా చూసుకోవాలి. కొంతమంది డిఫెండర్ టైప్ ఇక్కడ ఇలా పెట్టుకుంటున్నారు. బట్ నాకు ఆ బాక్స్ అయితే అవసరం లేదు. కానీ లైక్ లాంగ్ జర్నీ చేసినప్పుడు డీజిల్ ట్యాంక్ కి అటు సైడ్ నిచ్చెన టైప్ వస్తుంది, ఇటు నిచ్చెన వస్తుంది, అటు సైడ్ బాక్స్ లాగా వస్తుంది. అలా కాకుండా ఇటు నిచ్చెన ఒకటి పెట్టుకొని ఎందుకంటే మనం రూఫ్ టాప్ వేసినప్పుడు ఇక్కడ నుంచి కూడా ఎక్కడానికి లేదా టెంట్ లో నుంచి కూడా మనకు ఒక ల్యాడర్ లాంటిది వస్తుంది. బట్ ఇక్కడ కూడా ఒక ల్యాడర్ లాంటిది వేయిస్తే మనం 2 రకాలుగా యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. అటు సైడ్ మాత్రం ఒక డీజిల్ ట్యాంక్ పెట్టుకోవడానికి ట్రావెల్ చేసేటప్పుడు మనకి డీజిల్ తో ప్రాబ్లం లేకుండా ఉండడానికి అటువంటిది మాత్రం అక్కడ చూస్తాను. పేరెంట్ కాబట్టి నేను లోపల ఇంటీరియర్స్ కూడా మొత్తం అంతా ఆల్మోస్ట్ ఆల్ షోరూమ్ వల్లే లెదర్ ఫినిషింగ్ తో అంతా వస్తుంది. అండ్ ఇక్కడ డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి ఇవి ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే లాంగ్ జర్నీ చేసేటప్పుడు నెక్ పెయిన్ రాకుండా ఉండడానికి. మోచా బ్రౌన్ ఇంటీరియర్ కాబట్టి దానికి మ్యాచింగ్ గా బ్లాక్ అండ్ మోచా కలర్ తోనే తీసుకున్నాను. కావాల్సినవి వచ్చి ఇక్కడ సపోర్ట్ ఒకటి వస్తుంది, అది మోచా బ్రౌన్ లోనే కావాలి. అది కూడా భీమ్లా కంపెనీ వాళ్ళది. అదొకటి వేయించాలి. ఎందుకంటే కూర్చున్నప్పుడు ఇక్కడ మన లెగ్ ఇలా తగిలినప్పుడు కొంచెం పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది కాబట్టి అదొకటి వేయించాలి. ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళినప్పుడు అక్కడ వేయించుదాం అనుకుంటున్నాను. నేను కింద అయితే ఫుల్ మ్యాటింగ్ చేయించలేదు. ఆటో టెక్ అని చెప్పని సూపర్ గా ఉన్నాయి మ్యాట్స్. అయితే ఫుల్ కవర్ అయిపోతుంది టోటల్. ఇక్కడ నుంచి చూడండి, మీకు కింద లేయర్ దగ్గర నుంచి ఇక్కడ దాకా కవర్ అయిపోతుంది ఫుల్ లేయర్. మనకి మట్టి ఎట్టు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. దీంట్లో నాకు దొరికిన డిసప్పాయింట్ ఏంటంటే ఫ్రంట్ 2కి వచ్చింది అండ్ బ్యాక్ సీట్ కి మాత్రమే కొంచెం టెస్ట్ ఉంది, ఏమనుకోవద్దండి. బ్యాక్ సీట్ వరకు దొరికింది. డిక్కీకి అయితే నాకు దొరకలేదు. డిక్కీకి కూడా నేను జిఎఫ్ మ్యాట్ అలా ఆర్డర్ చేశాను, కొన్ని సరిగ్గా సరిపోవట్లేదు. ఆఖరికి ఫైనల్ గా వీళ్ళ దగ్గర నుంచి నేను ఈ మ్యాట్ అయితే తీసుకున్నాను. ఈ మ్యాట్ అయితే ఓకే, బట్ కరెక్ట్ గా ఫిక్స్ అవ్వలేదు. బట్ కొంచెం అటు ఇటు గ్యాప్స్ వస్తున్నాయి, అట్లా గ్యాప్ ఉంది. బట్ ఓకే, నో ప్రాబ్లం. మరి ఎందుకంటే దీంట్లోకి మట్టి వెళ్ళిపోయిందంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి, ఆ క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది. అందుకని ప్రస్తుతానికి డిక్కీలో వచ్చి ఈ కంపెనీ వాళ్ళది తీసుకున్నాను. ఇవన్నీ ప్రమోషన్ వీడియోస్ కాదు, నేను నా కార్ కి ఏమేమి యాక్సెసరీస్ వేయించాను అనేది చాలా మంది రిక్వెస్ట్ గా అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇవి మనం వేయించిన యాక్సెసరీస్. ఎగ్జాక్ట్ గా ప్రైస్ మీకు ఇప్పుడు లిస్ట్ మీకు సైడ్ లో షోరూమ్ లో ఇవి మనం వేయించిన టోటల్ మన థార్ రాక్స్ యాక్సెసరీస్. ఇది కాకుండా మీకు ఇంకేదన్నా యాక్సెసరీస్ గురించి కావచ్చు, లేదంటే థార్ రాక్స్ గురించి ఇంకేదైనా డౌట్ ఉంటే డాష్ బోర్డ్ కెమెరా అయితే అవసరం లేదు. నేను ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చేస్తున్నాను. మనకి ఇన్బిల్ట్ ఒక మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మెమరీ కార్డ్ వచ్చి మనం కెమెరాస్ కి వాడతాం కదా, అలాంటి మెమరీ కార్డ్ పెట్టుకుంటే సరిపోతుంది. V3 అనేదో ఉంటుంది, మీకు అది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ పెడతాను. ఈ టైప్ మెమరీ కార్డు 64 GB అయితే ల్యాగ్ కాకుండా, హ్యాంగ్ కాకుండా నీట్ గా స్మూత్ గా వీడియోస్ కూడా మొత్తం వస్తుంది. 5 minutes 3 minutes అనే వీడియో మనం సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. సేమ్ మనం సీసీ కెమెరాస్ లాగానే కొత్త వీడియో రికార్డ్ అవుతున్న కొద్దీ మెమరీ కార్డ్ వన్స్ ఒకసారి ఫుల్ అయితే కొత్త వీడియో రికార్డ్ అయినప్పుడు పాతది ఫస్ట్ వీడియో డిలీట్ అయిపోతూ ఉంటుంది. స్క్రీన్ గార్డ్ లోపల జస్ట్ మ్యూజిక్ సిస్టమ్ కి, అది కూడా నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నాను. స్క్రీన్ గార్డ్ వచ్చి గేర్ గార్డ్ నుంచి అని స్క్రీన్ గార్డ్, క్లస్టర్ మీటర్ కి అండ్ మ్యూజిక్ సిస్టమ్ కి స్క్రీన్ గార్డ్స్ వేయించాను. స్మూత్ గానే టచ్ పని చేస్తుంది, ఎటువంటి ఇష్యూస్ లేదు. అండ్ లైట్స్ అయితే నేను ఏం చేయించలేదు. కొంతమంది ఫోక్ ల్యాంప్స్ కూడా వెరైటీ చేంజ్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ నేను హాఫ్ రోడింగ్ కి ఒకవేళ లదాఖ్ కి అలా వెళ్ళేటప్పుడు ఇక్కడ వరకు ఈ సైడ్స్ లైట్స్ వస్తాయి కదా,
ఈ సైడ్స్ లైట్స్ వరకి పెట్టిద్దాం అనుకుంటున్నా. ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి. వెహికల్ డ్రైవ్ దాని గురించి అడుగుతున్నారు. వెహికల్ డ్రైవ్ అయితే ఇప్పుడు దాకైతే ఇక తార్ రాక్స్ అన్నప్పుడు కొంచెం హాఫ్ రోడింగ్ చేసేటప్పుడు బాడీ రోల్ అయితే ఉంటుంది. బట్ తార్ 3 డోర్ కన్నా దీంట్లో అయితే కొంచెం తక్కువ ఉంది. సస్పెన్షన్ కూడా చేంజ్ చేయించుకోవచ్చు. బట్ నేను ఇప్పుడే అంత నెసెసరీ అవసరం లేదు అని అనుకుంటున్నాను. కొంతమంది సస్పెన్షన్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. అట్లే కొంతమంది చేంజ్ చేసుకొని కూడా ఈ బాడీ రోల్ తగ్గింది అంటున్నారు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు అవసరం లేదు. నేను ఒకవేళ అప్గ్రేడ్ చేస్తే కంపల్సరీ మీకు ఏ సస్పెన్షన్ వేపిస్తున్నాను ఏంటి అనేది క్లియర్ గా చెప్తాను. నాయిస్ విషయానికి వస్తే తార్ 3 డోర్ కన్నా దీంట్లో చాలా తగ్గింది. వస్తుంది బట్ 120, 140 అలా స్పీడ్ వెళ్ళినప్పుడు లైట్ గా విండ్ నాయిస్ వినిపిస్తుంది. సపోజ్ మనం ఏదైనా మ్యూజిక్ సిస్టమ్ పాటలు ఏదైనా వింటుంటే మనకు ఆ సౌండ్ కూడా అంతగా తెలియట్లేదు. ఇన్ కేస్ ఆఫ్ సైలెంట్ గా ఉంటే మాత్రం విండ్ నాయిస్ కొంచెం లైట్ గా తెలుస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ దాని గురించి అయితే చాలా ఇబ్బంది పడే వాళ్ళం. కంపల్సరీ దిగి వెళ్ళి కీస్ ఇచ్చి అదొకటి అప్గ్రేడ్ చేశారు. అదొకటి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తార్ 3 డోర్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అండ్ చాలా అఫిషియాలిటీ ఉంటుంది దీంట్లో. ఇంటీరియర్ విషయానికి వస్తే మాత్రం ఒక మన లగ్జరియస్ కార్ లో ఉన్నట్టు ఉంటుంది. ఏదో హాఫ్ రోడ్ ఒక జీప్ లో అట్లా కూర్చున్నట్టు లేకుండా ఏ వెంటిలేటర్ సీట్స్ కావచ్చు, మ్యూజిక్ సిస్టమ్ కావచ్చు, ఇవంతా మనకి అసలు మ్యూజిక్ సిస్టమ్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ. మనం ఎటువంటిది కనీసం ఒక చిన్న 1 రూపీ కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అర్బన్ కార్డియో మ్యూజిక్ సిస్టమ్, ఊఫర్ అన్ని దాంట్లోనే బిల్ట్ అయి ఉన్నాయి. మ్యూజిక్ లవర్స్ కి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్స్ట్రాగా మనం ఏమి ఏపించుకోవాల్సిన కూడా అవసరం కూడా లేదు. అండ్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఫస్ట్ సర్వీస్ కో అయితే నాకైతే ఏం చార్జ్ చేయలేదు. అండ్ మర్చిపోయాను ఇంకొకటి చెప్పడం, కింద అండర్ బాడీ రస్ట్ పెయింటింగ్ కూడా వేయించాను. 3500 షోరూమ్ లోనే వేయించాను. ఎందుకంటే మనం హాఫ్ రోడింగ్ చేసేటప్పుడు వెహికలే హాఫ్ రోడ్ అన్నప్పుడు మనం బుడదలో వెళ్ళినా అటు ఇటు వెళ్ళినా కింద రస్ట్ పట్టకుండా ఉండడానికి రస్ట్ పెయింట్ అయితే కింద షోరూమ్ లో 3500 రూపీస్ కాస్ట్ తీసుకున్నారు. అది కూడా వేయించాను. ఇది టోటల్ మన తార్ రాక్స్ కి మనం వేయించిన యాక్సెసరీస్ అండ్ ప్రైస్ లిస్ట్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఇంకేదైనా తార్ రాక్స్ గురించి ఇంకేదైనా తెలుసుకోవాలన్నా సరే కామెంట్ చేయండి. కంపల్సరీ రిప్లై ఇస్తాను. సైనింగ్ ఆఫ్. జై హింద్. బై.